నేను గత అనేక రోజులుగా కాన్స్టిట్యున్సీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు కానీ నేను పాల్గొంటున్నాను. ఓటర్స్లలో ఎక్కడ కూడా స్పష్టత ఇంకా వారికి రాలేదు. ఏవైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ సర్వేలు నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. నేను సర్వేలన్నీ కొట్టివేయను, కానీ నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. కాబట్టి నేను ఆ సర్వేలను విశ్వసించడం లేదు. జూబ్లీహిల్స్కి సంబంధించి ఈ ఉప ఎన్నిక మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ప్రాతినిధ్యం వహించింది. 2014 నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా ఈ 11 సంవత్సరాలు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. కానీ ఈరోజు చాలామంది కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీడియా జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నప్పుడు మరి ఆ యొక్క డెవలప్మెంట్లో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక బస్తీలు 365 రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం, రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి.